మీకైతే 15 నిమిషాలు, మాకు 15 సెకండ్లు చాలు. ఓవైసీ సోదరుల మైండ్ బ్లాంక్ చేస్తాం. నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు. 15 సెకండ్లు కాదు, గంట తీసుకోండి, మేం భయపడేది లేదు. ఎంపీ అసద్. ఎందుకు ఇట్లాంటి కామెంట్స్? గతంలో ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ 15 నిమిషాలని మాట్లాడే లోపలికి పోయిండు. జనం దుమ్మెత్తిపోసారు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని ఈ రకంగా మాట్లాడుకోవడం అన్నది ఏం సూచిస్తున్నది? డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి, దేశం ఏం కావాలని ఆలోచించండి. మాకు 15 సెకండ్లు ఇవ్వాలి, మాకు ఆయన గంట సమయం ఇస్తాను. ఆయన రెచ్చగొట్టుడు ఆయనది ఉంటుంది, ఓవైసీది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు హైదరాబాద్ సీటు తీసుకుందామండి. ఈ రకంగా ఓట్ పోలరైజ్ చేయడం వల్ల గెలవడానికి అవకాశం ఉందా? దాదాపు 16-17 లక్షల ఓట్లలో మొత్తం మెజారిటీ ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఏమున్నది? మీరు ఇటువైపు నుంచి రెచ్చగొట్టి ఆయన అటువైపు నుంచి రెచ్చగొట్టడం వల్ల ఓట్ పోలరైజ్ అవుతుంది. ఓట్ పోలరైజ్ అవ్వడం వల్ల గెలిచేది ఎవరు? ఇప్పటికే వాళ్ళకి అక్కడ ఎంఐఎం పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ప్లేస్లో ఎంబీటీ కూడా బ్యాక్ తీసుకున్నది. ఇట్లా ఈ ఓట్ పోలరైజేషన్ వల్ల ఏమవుతుంది? మీరు ఓడిపోతారు. కాకపోతే కొన్ని ఓట్లు ఎక్కువ వస్తాయి, అంతకుమించి జరిగేది ఏముంటుంది? సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు. ఇది కాదు కదా ఎలక్షన్ జరగాల్సింది, దీని మీద కాదు కదా.